4 సార్లు గెలిచింది రెడ్డి ఓట్లతో, కుప్పం ఓట్లతో కాదు. తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ చంద్రబాబు చొరవతో, సాయంతో రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా, 3 సార్లు ఎంపీగా గెలవటానికి కారణం తన భార్య రెడ్డి అవటంతో రెడ్డి సామాజిక వర్గం, తన సామాజిక వర్గం ఓట్లతోనే తప్ప టీడీపీకి సంబంధించిన కమ్మ ఓట్లతోనో, బీసీ ఓట్లతోనో కాదు అని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు కుప్పం ఓట్లు తనకు ఏమాత్రం అవసరం లేదు అని, అవి తనకు ఎప్పుడూ ఉపయోగపడలేదు అన్నారు. ఆయన ఇంకో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తను 2019లో పోటీ చేయడానికి టీడీపీ ఒక్కటే కాదు అని, చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయని, తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా తన భార్య సామాజిక వర్గం పార్టీ తరపున పోటీ చేస్తా అని తన అనుచరుల వద్ద అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇండైరెక్ట్గా తన మనసులో ఉన్న మాట బయట పెట్టారు అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 2003లో బిల్లు పెట్టింది ఆయనే, 379 జీవో సెక్షన్ 82 పెట్టింది ఆయనే. ఫామ్ 2 ఆయనకి ఇస్తే, ఫామ్ 2 ఇచ్చిన వెంటనే మార్కెట్ రేట్ కనుక్కొని చెయ్యాలని జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం 2003లో ఒక వెంకటాద్రి ఫ్యామిలీ 3 తరాలుగా వాళ్ళు 70-80 ఏళ్ళుగా కౌలుదారులు చేసుకుంటున్నారు. అది మొత్తం 11 ఎకరాల స్థలం. అది దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు కబ్జా అయిపోయింది. దీన్ని మాత్రం వీళ్ళు పోరాటం చేసి కబ్జా చేయడానికి వచ్చిన వాళ్ళని తిరగబడి వాళ్ళతో దెబ్బలు తిని ఏ రకంగానైనా దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. 2003లో ఈ జీవో రాగానే ఈ జీవో ప్రకారం ఆ ల్యాండ్ మాకు అమ్మేటట్టు చేయండి అని చెప్పి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. 2015లో గవర్నమెంట్ రాగానే, 14లో రాగానే నా దగ్గరికి వచ్చారు. 15 ఫిబ్రవరిలో వచ్చారు. వచ్చేసారి మాకు జీవో ఉంది, ఈ జీవో ప్రకారం 12-13 ఏళ్ళుగా మాకు ట్రై చేస్తున్నాం, మాకు కావటం లేదు, ప్లీజ్ హెల్ప్ సార్ అన్నారు. అప్పుడు నేను ఈ ఫైల్ తీసుకొని విజయవాడలో ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి పోయి 379 జీవో ఉంది, ఈ జీవో ప్రకారం చేయండి, ఇది జినైన్ అయితేనే చేయండి, మీకు చెడ్డ పేరు వచ్చే పని నేను తీసుకురాను, మీకు చెడ్డ పేరు వచ్చే పని అయితే మీరు చేయొద్దు అని చెప్పినాను. చూద్దామని పంపించారు. సర్క్యులేట్ అయింది ఫైలు, రకరకాలుగా వచ్చింది. ఫైనల్గా ఏమని వచ్చిందంటే ఇది కార్పొరేషన్లోకి ఇన్క్లూడ్ అయింది, ఇది కాస్ట్లీ ల్యాండ్ అవుతుంది అన్నారు. వాళ్ళు ఏమంటారంటే 2003 మాకు ఫామ్ 2 ఇచ్చేసినారు కదా, ఫామ్ 2 ఇచ్చి మార్కెట్ రేట్ కూడా చెప్పేశారు కదా, ఇది డిలే ఆఫ్ ది గవర్నమెంట్ కదా, మాకు ఆ రేట్ ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు నాకు చెప్పారు ఇట్లా ఉంది పరిస్థితి. నేను అప్పుడేమంటే ఒక యాక్ట్ ఉండింది దాంట్లో, కార్పొరేషన్లోకి ఎప్పుడు వచ్చింది, 2008లోకి వచ్చింది కాబట్టి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2008 అది లీడ్ అవుతుంది. ఇది 2003 ముందే ఫామ్ 2 ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ 2008 రేట్ అన్నా ఇవ్వమన్నాం. అది కాదన్నారు, అక్కడికి వదిలేసినాం. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నేనేమి నాకు అది దాని మీద 9 అనుబంధ ఫ్యామిలీలు ఉన్నాయి. ఎన్నో లెటర్లు ఇస్తాం మేము, అన్ని లెటర్లు జరగవు, పనులు జరగవు. ఇది చేయమంటాం, అది చేయమంటాం, చేయరు. జీవో పెట్టింది ఎవరు? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, అది చేస్తే మేము జైలుకు పోతాం, అది చేస్తే చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే జీవోని ఇంకా ఎందుకు మోస్తున్నారు మీరు? ఆ జీవో పెరికాడు బారేస్తే జీవో క్యాన్సర్ అంటే ఎవడు రాడు కదా మీ దగ్గరికి. మీరే జీవో చేసి, మీరే ఇది ప్రమాదకరమైన జీవో అని చెప్పి, ఆ ప్రమాదకరమైన జీవో ఆయన లొంగ తీసుకునేదానికి నేను ప్రయత్నం చేస్తామని నా మీద ఇంత పెద్ద లెవెల్లో ఒక స్కామ్ నా మీద పెట్టడం అంటే, నా మీద ఏదో ఒకటి ఎత్తికారు వాళ్ళు. ఇంకేం దొరకలా, కొట్టేదానికి కర్ర దొరకలా, రాడ్డు దొరకలా, కత్తి దొరకలా, ఏం దొరకల వాళ్ళకి. ఇది దొరికింది వాళ్ళకి. అది ఒక లెటరు. మీరు చెప్పండి, ఏ రిప్రజెంటేటివ్ లెటర్స్ ఇవ్వడా? ఒక ఎస్సీకి ఫోకల్ లెవెల్లో, ఫోకల్ ప్లేస్లో పోస్టింగ్ ఇవ్వండి అని అడగడం తప్పు. లేకపోతే ఎంపీ ఎందుకు సార్ నేను, ప్రజాప్రతినిధి ఎందుకు సార్ నేను? ఎస్సీలకు ఎక్కడ సార్ ఇస్తున్నారు, బీసీలకు ఎక్కడ సార్ ఇస్తున్నారు? ఎవరు వస్తున్నారు మామూలుగా? తిరుపతి లాంటి ఫోకస్ ప్లేస్కి, తిరుపతి రూరల్ లాంటి ఫోకస్ ప్లేస్కి, రేణుగుంటకి, ఈ 3 మెయిన్. ఇప్పుడు పాపం ఏది దొరక ఆయన అంత పెద్ద లెవెల్లో టెలికాన్ఫరెన్స్ పెట్టి 2 గంటలు, అది ఎన్ని గంటలు పెట్టాడు తెలియదు, సారీ మళ్ళీ 2 గంటలు అని చెప్పి తప్పు అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఆ టెలికాన్ఫరెన్స్, అరే ప్రసాద్ చెప్పిన దాంట్లో పాజిటివ్ ఎంత ఉంది, నెగటివ్ ఎంత ఉంది, మనం ప్రసాద్ చెప్పిన దాంట్లో తీసుకోవాల్సింది ఏమన్నా ఉందా అని దాన్ని వెరిఫై చేయకుండా, అవును నిజమే వాళ్ళ కానీ ఫ్రీగా అడుగుంటే, అవునాయి సార్ డీకేటీ పట్టాలు రెగ్యులరైజ్ చేయాలని మేనిఫెస్టోలో పెట్టారు సార్, అది మనం చేయాలి సార్, ఈ బ్యాక్లాగ్ పోస్టులు చేయాలి సార్, ఈ మన కాంపన్సేషన్ ఎక్కువ ఇవ్వాలి సార్ అని చెప్పుంటారు వాళ్ళు. ఆయన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్సీలు వాళ్ళు డీకేటీ పట్టాలు రెగ్యులరైజేషన్ కోసం ట్రై చేయరా? వాళ్ళు కాంపన్సేషన్ ఎక్కువ ఇచ్చేదానికి ట్రై చేయరా? వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి, బ్యాక్లాగ్ పోస్టులు మాకు వద్దని చెప్పానండి, మాకు స్కాలర్షిప్లు వద్దని చెప్పానండి, ఆ ప్రెస్ మీట్ పెట్టమనండి వాళ్ళని.
ఈ చిత్తూరు జిల్లాలో ఏ కార్యకర్త అయినా అధికారుల మీద మేము సంతోషంగా ఉన్నామని చెప్పినా, అధికారం లేకొచ్చాక ఈ పార్టీ కార్యకర్తలు మేము ఏ కార్యకర్త అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ అని మీరు చెప్పించాం సార్. నాకు ఒక ఓటేయండి, వైసీపీకి ఒక ఓటేయండి అని మేము ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు. మమ్మల్ని అభిమానించేవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని, నేను అందరితో జోవియల్గా ఉంటాను. ఎవరి ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో కాఫీనో లేదా కూల్ డ్రింకో ఇచ్చి వాళ్ళ మంచి చెడ్డలు విని, చాలామంది ఏమంటారంటే ఇంత తిరిగిన ఎంపీని మేము ఆడ చూడలేదు, ఇంటికి పోతే ఇంత మనస్ఫూర్తిగా మాట్లాడే ఎంపీని మేము ఆడ చూడలేదు అంటారు. నేను సినిమాలు యాక్ట్ చేశానండి. ఆడవాళ్ళు కూడా నన్ను, నా మేనరిజం డైలాగ్ నన్ను చూస్తానని చెప్తాను, నన్ను కొట్టలే అంటారు ఆడవాళ్ళు. యంగ్స్టర్స్ ఈరోజు మీరు హై స్కూల్కి తీసుకెళ్ళండి, కాలేజీకి తీసుకెళ్ళండి, నన్ను వెటర్నరీకి మీద ఏదే మహిళా కాలేజీకి తీసుకెళ్ళండి, నన్ను చూడగానే ఆడవాళ్ళు కూడా నన్ను కొట్టలే అన్నారు. అంటే సినిమా అభిమానంతో కొన్ని ఓట్లు పడతాయి. తర్వాత నా మిస్సెస్ 25 ఏళ్ళుగా ఈ తిరుపతిలో పెద్ద డాక్టర్గా ఫేమస్గా పేరు తెచ్చుకొని ఎంతోమందికి డెలివరీస్ చేసింది, ఎంతోమందికి ప్రాణాపాయాల నుంచి బయటికి తీసుకొచ్చింది. క్యాన్వాస్కి ఎప్పుడైనా పోయినప్పుడు అమ్మా ఈ బిడ్డ మీరు డెలివరీ చేసిన బిడ్డ, ఈ బిడ్డను మీరే కాపాడారు అని ఎంతోమంది ఆ విధంగా మాకు ఓటేస్తారు. అది కాకుండా 72లోనే రెడ్లమ్మాయిని నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. రెడ్లు కన్సిడరేషన్ మా ఓడని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ విధంగా ఎక్కడికి పోయినా కూడా ఆ మార్జిన్ అనేది వస్తుంది. అప్పుడు ఏమంటారంటే, ఈవెన్ మీరు ఒకటే చెప్తున్నావు, ఎవరైనా పక్కకు క్రాస్ చేస్తారు, కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళని పోయి మేము ఓటు అడిగితే మాకేరు మీ కథ మీరు చూసుకోండి అంటారు తప్ప మా మీద మేము అభిమానం చూస్తారు వేయొచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేస్తూ ఉంటాం, మేము వద్దంటామా చెప్పండి. నేను ఆయన ముందర పడిపోతే మరుసటి రోజు పోయి 3 గంటలు నేను నిలబడితే ఆయన అట్లా బుధం జట్టేస్తా సతీష్ చంద్రన్ గారు అంటే వెళ్ళిపోయాడు సార్. నేను పడింది ఆయన చూశాడు, ఏం పడ్డావే, ఏమన్నా నీకు దెబ్బ తగిలిందా అనే కనీసం ఒక మాట నేను ఎక్స్పెక్ట్ చేశాను. అది జరగకుండా దారుణంగా ఆయన బిజీగా ఉండొచ్చు, మైండ్ అంతా బ్లాక్ అయి ఉండొచ్చు రకరకాల సమస్యలతో. కానీ నేను బాగా హర్ట్ అయిపోయాను ఆ రోజు ఆయన నన్ను దాటి కారు ఎక్కినా కూడా కారు దగ్గరికి వెళ్ళిపోయి నేను దండం పెట్టుకుని అలా నిలబోయాను. సార్ మేబీ ఇది లాస్ట్ డే, అంత హర్ట్ అయినా నేను. 2019 అనేది ఎలక్షన్లో ఒక పార్టీ ఉంటుంది సార్. నిలబడాలనుకునేవాడికి ఎన్నెన్నో పార్టీలు వస్తాయి, వాటి గురించి కాదు కదా. నా స్తోమత ఏమి తగ్గిందో ఎందుకు నన్ను వదిలేస్తారో ఎవరైనా చెప్పాలి కదా. అట్లా ఎందుకు జరుగుతుంది? 5 కాన్స్టిట్యున్సీలు కిందకి వెళ్ళిపోతుంటే ఒక కుప్పం ఓట్లు ఎప్పుడు కాపాడు. మొన్న నాకు కుప్పం ఓట్లు కావాల్సి వచ్చింది 800. ఇక్కడ నేను చెప్పేది అంటే 45,000 మెజార్టీ వస్తుంది సార్. ఇక్కడ 60,000 మైనస్ పోతే ఏం చేస్తుంది? ఆ పరిస్థితులు ఉన్నాయనే అవి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎస్సీలను కలుపుకోండి అని నేను చెప్తా ఉన్నాను. ఎస్సీలకు పనులు చేస్తే వాళ్ళు మీ వద్దకు వస్తారని చెప్తున్నాను. ఇవన్నీ అర్థం చేసుకోకపోతే నేనేం చేసేది? నన్ను చాలామంది మధ్యవర్తులు చెప్తే నేను ఒకటే అన్నాను, నన్ను పిలిస్తే పోతాను, నన్ను పిలిస్తే వెళ్తాను. నేను వెళ్ళి నా మనసులో ఉండేది చెప్పమంటే చెప్తాను. ప్రణాళికలు ఏమీ లేదు సార్. ఏంది ఇది? నేను ఒక తండ్రికి చెప్పినట్టు, ఒక రాజుకు చెప్పినట్టు, ఒక అన్నకి చెప్పినట్టు, ఎస్సీ కమ్యూనిటీని మీరు వదిలేస్తే, వాళ్ళకి కావాల్సినట్టు చేయకపోతే గెలుపు ఎలా వస్తుంది అని నేను ఒక అనుచరుడుగా నా ప్రయత్నం చేసినాను. నేను దానికి ఇన్ని రకాలుగా మొత్తం మీరు క్లైమాక్సే చుట్టేస్తున్నారు పైకి. వెంటనే సినిమాల్లో ముందు క్లైమాక్స్ తీసేస్తారు ఒక్కోసారి. అందువల్ల ఇది ఏం లేదు సార్. నేనేమంటానంటే నన్ను అర్థం చేసుకోమని పెద్ద ఆయనకి మరొకసారి నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఈ క్లాస్మేట్ అంటావు, నిన్ను రాజకీయాల్లో తీసుకెళ్ళింది ఆయనే అంటావు, నువ్వే ఆయనతో చెప్పలేవా అని నన్ను నిలదీసి అడుగుతాను. అంతేకాదండి, మీరు చూడండి, వెస్ట్ గోదావరికి ఒక పదవి, ఎస్సీ పదవి, గుంటూరుకు ఒక పదవి గతంలో. ఈ మంత్రివర్గ మార్పుల్లో కూడా మళ్ళీ అక్కడే. రాయలసీమకి ఏం లేదు, రాయలసీమకి ఎస్సీ పోస్ట్, ఎస్సీ మంత్రి పదవి కూడా లేదు. అంతేకాదు, అలియన్స్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే అక్కడ 2 మంత్రి పదవులు ఇస్తే 2 ఓసీకి ఇచ్చారు, ఎస్సీకి లేదు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి బీసీలకు ఇచ్చారు, ఎస్సీని అటు కూడా ఎక్కడ గమనించిన పరిస్థితి వస్తాం. ఇవన్నీ కూడా నేను ఆలోచించాల్సిందిగా ప్రజలు నన్ను నిలదీస్తుంటే నేను చెప్పలేను.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.